సో రీసెంట్‌గా అయితే పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీకి సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్ సబ్సిడీ వీడియోస్ అనేది యూట్యూబ్‌లో అయితే కొన్ని వైరల్‌గా అయితే మారుతున్నాయన్నమాట. ఛార్జింగ్ స్టేషన్ పెడితే గనక మీకు 100% సబ్సిడీ అయితే వస్తుందని చెప్పి, ఆ వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది మనకి వాట్సాప్‌లో కానివ్వండి, యూట్యూబ్‌లో కొన్ని కామెంట్స్ అయితే పెడుతున్నారన్నమాట. ఉదాహరణకి నేను ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. నాకు పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ కింద సబ్సిడీ వస్తుందని చెప్పి ఒకళ్ళైతే మనల్ని క్వెషన్ అయితే అడిగారు. అలానే ఛార్జింగ్ స్టేషన్‌పై 100% సబ్సిడీ పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ వస్తుందని చెప్పి ఇంకొకళ్ళు అడిగారు. ఆ తర్వాత పీఎం ఈ డ్రైవ్ స్కీమ్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఛార్జింగ్ స్టేషన్ గురించి అని చెప్పి కామెంట్స్ అయితే పెట్టారన్నమాట. సో చాలా వరకు ఇలాంటి క్వెషన్స్ అయితే వస్తున్నాయి. మేజర్ డౌట్ ఏంటంటే పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద ఛార్జింగ్ స్టేషన్ పెడితే నాకు సబ్సిడీ వస్తుందా లేదా అనేది చాలా బిగ్గెస్ట్ క్వెషన్ కింద అయితే మారింది. దానికి సంబంధించిన కంప్లీట్ క్లారిటీ అయితే మీకు ఇస్తాను. ఎవరికి పర్టికులర్ సబ్సిడీ వస్తుంది, ఎవరికి సబ్సిడీ రాదు, దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. అంటే టాపిక్లోకి వెళ్లే ముందు మీకు గనక ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ఏమైనా కన్సల్టేషన్ కావాలనుకున్నా, ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలనుకున్నా, మనం ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన కన్సల్టేషన్ అయితే అందిస్తున్నాం అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మా ద్వారా ఛార్జింగ్ స్టేషన్ కన్సల్టేషన్ తీసుకుందాం అనుకున్నట్లయితే మేము ఒక ఫామ్ లింక్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్లో. ఆ ఫామ్ లింక్ అయితే ఫిల్ చేయండి. లేదంటే మన వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, వాట్సాప్ ద్వారా అయినా మాకైతే మెసేజ్ చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ అంటే ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 10,900 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందనమాట. ఈ 10,900 కోట్ల రూపాయలు మెజారిటీ అమౌంట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్ కి సబ్సిడీస్ కింద అందించడం జరుగుతుందన్నమాట. అలానే 2,000 కోట్ల రూపాయలు ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కోసం ఈ అమౌంట్ అయితే కేటాయించింది. మరి ఎందుకు ఎంత అమౌంట్ ఈవీస్ కోసం కేటాయించిందంటే పొల్యూషన్ ని తగ్గించాలి, అలానే వేరే దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ని తగ్గించుకోవాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోవాలంటే సబ్సిడీలు ఇవ్వాలి కాబట్టి ఈ బడ్జెట్ ద్వారా సబ్సిడీస్ అనేది ఎలక్ట్రిక్ 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్ కస్టమర్స్ కి అందిస్తూ ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈ పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ అయితే అందిస్తున్నారు. అందులో ప్రధాన అంశాల్లో ఒకటి ఛార్జింగ్ స్టేషన్స్ అనమాట. సో ఛార్జింగ్ స్టేషన్స్ కోసం 2,000 కోట్ల రూపాయలు అయితే ఈ పర్టికులర్ స్కీమ్ లో అయితే కేటాయించారు. ఇక ఈ కేటాయించిన పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ స్కీమ్ గురించి డీటెయిల్డ్ గా 2020 సంవత్సరం సెప్టెంబర్ లోనే ఒక డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారన్నమాట. మేము ఆల్రెడీ మన ఈవీ కుర్రాడి ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ వీడియో కూడా చేసాం. అసలు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ ని పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ కింద ఎవరు ఏర్పాటు చేయొచ్చు, దానికి ఎంత సబ్సిడీ వస్తుంది, అసలు అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ కి ఎంత సబ్సిడీ వస్తుంది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే లభిస్తుంది అనమాట. నేను అంత డీటెయిల్డ్ గా అయితే ఈ వీడియోలో మాట్లాడట్లేదు, బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వైజ్ గా మీకున్న కామన్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ మాకు వచ్చిన పెద్ద క్వశ్చన్ ఏంటంటే పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద ఛార్జింగ్ స్టేషన్స్ కి ఎంత సబ్సిడీ వస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఈ స్కీమ్ కింద ఛార్జింగ్ స్టేషన్ సబ్సిడీని 4 కేటగిరీ కింద విభజించారన్నమాట. ఫస్ట్ ప్రభుత్వ ప్రాంగణాలు అంటే గవర్నమెంట్ ప్రెమిసెస్ దగ్గర ఎవరైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారో వాళ్ళకి ఎక్కువ మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నారు. 100% అప్ స్ట్రీమ్ సబ్సిడీ. మరి ఇక్కడ మీకు డౌట్ ఉండొచ్చు, అసలు అప్ స్ట్రీమ్ సబ్సిడీ అంటే ఏంటి? మీరు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేద్దాం అనుకుంటే ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయక ముందు దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు లైక్ మీకు ట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంటుంది, ఎలక్ట్రికల్ వైర్స్ అవసరం అవుతుంది. ఇలాగా ట్రాన్స్ఫార్మర్స్ కన్నా మీకు అవసరమయ్యే ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉంటాయో వాటిని అప్ స్ట్రీమ్ అంటారు అనమాట. అలా అప్ స్ట్రీమ్ సబ్సిడీ వచ్చి 100% సబ్సిడీ ఇస్తున్నారు. అది కాకుండా ఛార్జింగ్ మెషిన్ సబ్సిడీ ఈవీఎస్సి కాస్ట్ కూడా 100% ఇస్తా అని చెప్తున్నారు. మరి ఈవీఎస్సి అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ సప్లై ఎక్విప్మెంట్. ఎలక్ట్రిక్ వెహికల్ సప్లై ఎక్విప్మెంట్ లో మీకు ఏమొస్తుంది, ఛార్జింగ్ స్టేషన్ వస్తుంది, ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన కేబుల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఈవీఎస్సిలోకి అయితే వస్తాయి అనమాట. గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసెస్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ గవర్నమెంట్ ఏరియాస్ లో ఎక్కడైతే ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తారో అక్కడ ఏర్పాటు చేసే ఛార్జింగ్ స్టేషన్ కి అప్ స్ట్రీమ్ సంబంధించిన సబ్సిడీ 100% వస్తుంది. ఛార్జింగ్ స్టేషన్ ఎవరైతే పెడతారో ఆ ఛార్జింగ్ స్టేషన్ కూడా అంటే చార్జర్ కానివ్వండి, ఆ రిలేటెడ్ ఎక్విప్మెంట్ కూడా 100% వస్తుంది. బట్ దీంట్లో లిమిట్ ఉంటుంది. 10 lakhs, ఒక 20 lakhs ఒక మ్యాక్సిమం అమౌంట్ ఉంటుంది. అంత అమౌంట్ మాత్రమే మీకు మ్యాక్సిమం అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ మన ఈవీ కుర్రాడి ఛానల్ వీడియోలో అయితే పెట్టాను. ఒకసారి ఆ డాక్యుమెంట్ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ చూసినట్లయితే పబ్లిక్ సెక్టర్. మరి పబ్లిక్ సెక్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి బీపీసీఎల్, హెచ్పీసీఎల్ పెట్రోల్ బంక్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ పెట్రోల్ బంక్స్ దగ్గర మీరు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తే గ్రిడ్ కనెక్షన్ మరియు కేబుల్ అంటే మీరు గ్రిడ్ కనెక్షన్ కోసం ఏదైతే మీకు ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, ఇతర ఎక్విప్మెంట్స్ ఏదైతే మీరు అమౌంట్ ఏదైతే పే చేస్తారో దానికి 80% వరకు మీకు సబ్సిడీ లభిస్తుంది. ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన ఛార్జర్స్ కానివ్వండి, ఛార్జర్ సంబంధించిన కనెక్టర్స్ మీద 70% సబ్సిడీ అయితే గవర్నమెంట్ అయితే ఇస్తుంది అనమాట. లొకేషన్స్ వస్తే మీకు పెట్రోల్ బంక్స్, రైల్వేస్,
ఎయిర్పోర్ట్, మెట్రో స్టేషన్స్, ఇలా డిఫరెంట్ లొకేషన్స్ అయితే కేటగిరీ బి కింద అయితే వస్తుంది అనమాట. ఇక మూడోది, ఈ 2 ప్రాంతాలు కాకుండా అదర్ ప్లేసెస్ అంటే మీకు ప్రైవేట్ హబ్స్ అంటే షాపింగ్ మాల్స్, మార్కెట్ కాంప్లెక్సెస్, షాపింగ్ స్ట్రీట్స్, ప్రైవేట్ హైవేస్ ఇలాంటి ప్రాంతాల్లో మీరు కనుక ఛార్జింగ్ స్టేషన్ పెడితే కనుక 80% అప్ స్ట్రీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీకు సబ్సిడీ అయితే లభిస్తుంది. ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే దాని మీద మాత్రం మీకు ఎటువంటి సబ్సిడీ అయితే లభించదు థర్డ్ కేటగిరీ ప్రకారం. నాలుగోది వచ్చి కేటగిరీ డి అనమాట. ఇది బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ ఎవరైతే ఏర్పాటు చేస్తారో దానికి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ కోసం అప్ స్ట్రీమ్ కేబుల్స్ కానివ్వండి, ట్రాన్స్ఫార్మర్స్ వీటి మీద 80% వరకు సబ్సిడీ లభిస్తుంది. స్వాపింగ్ మెషిన్స్ లేదా ఛార్జర్ మీద ఎటువంటి సబ్సిడీ అయితే అందించరు. ఇది 4 కేటగిరీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చాలా మంది ఎక్కువ మంది అడిగిన క్వశ్చన్ ఇదే. అసలు ఈ ఛార్జింగ్ స్టేషన్ సబ్సిడీ రావాలంటే ప్రైవేట్ బయర్స్ కూడా పెట్టొచ్చా? ఎవరు ఎలిజిబిలిటీ? సో అసలు ఏంటా ఎలిజిబిలిటీ అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇది సెంట్రల్ మినిస్ట్రీస్ సంబంధించిన డిపార్ట్మెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్, సిపిఎస్సిస్ అనమాట. సిపిఎస్సి అంటే ఏంటంటే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇందులో మీకు ఎన్టీపీసీ, బిహెచ్ఎల్ వంటి కంపెనీస్ అయితే వస్తాయి. నెక్స్ట్ పిఎస్యుఎస్, స్టేట్ డిస్కామ్స్ లైక్ బీపీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, టీఎస్ఎస్పీడీసీఎల్ వంటి సంస్థలు. నెక్స్ట్ నోడల్ ఏజెన్సీస్, టిఎస్ రెడ్కో, నెట్ క్యాప్ వంటి సంస్థలు ఈ పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఏర్పాటు చేయొచ్చు అనమాట. మరి ఎవరు ఈ ఛార్జింగ్ స్టేషన్స్ ని డైరెక్ట్ గా పిఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కింద పెట్టలేరు అంటే గనక మనలాంటి కామన్ పర్సన్స్ డైరెక్ట్ గా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోలేరు. కేవలం గవర్నమెంట్ సంబంధించిన సంస్థలకి ఇప్పటి వరకు మీకు చెప్పిన వాళ్ళు మాత్రమే పెట్టుకోగలుగుతారు. సొంతంగా భూమి ఉన్న యజమానులు పెట్టుకోలేరు. చిన్న వ్యాపారస్తులు డైరెక్ట్ గా పిఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ కింద డైరెక్ట్ గా అప్లై చేసుకోలేరు. వ్యక్తిగత నార్మల్ కామన్ పీపుల్ కానివ్వండి, హోటల్ రెస్టారెంట్ సంబంధించిన యజమానులు కానివ్వండి, ప్రైవేట్ మాల్స్ యాజమాన్యులు కానివ్వండి, ఈ పిఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ కింద ఛార్జింగ్ స్టేషన్ ని మీరు అప్లై చేసుకోలేరు. ఇక తర్వాత ప్రశ్న, ప్రైవేట్ వ్యక్తులు కూడా అప్లై చేయవచ్చా? ప్రైవేట్ అంటే నథింగ్ బట్ మనలాంటి కామన్ పీపుల్ మన అప్లై చేసుకోవచ్చు అంటే ఇందాక మీకు ఆన్సర్ ఇచ్చాను. మనలాంటి కామన్ పర్సన్ ఎవరు కూడా ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవడానికి లేదు. సో మీ దగ్గర ఒక 30 లక్షలు, 50 లక్షలు, ₹1,00,00,000 బడ్జెట్ మీ దగ్గర ఉన్నా, మీ దగ్గర ల్యాండ్ ఉన్నా, మీరు డైరెక్ట్గా పిఎం ఈ-డ్రైవ్ మొబిలిటీ స్కీమ్కి అప్లై చేసుకోలేరు. ఇందాక మీకు చెప్పాను కదా, గవర్నమెంట్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంటో లేకపోతే స్టేట్ గవర్నమెంటో లేకపోతే వాళ్ళ ఆధారిత బాడీస్ మాత్రమే, నెట్ క్యాప్, ఏపీపీడీసీఎల్ వీళ్ళు మాత్రమే డైరెక్ట్గా ఛార్జింగ్ స్టేషన్ కోసం టెండర్స్ వేయచ్చు. దానికి సంబంధించిన నిర్వహణ అంతా కూడా వాళ్ళు చేసుకోవచ్చు. సో ఆప్షన్ డైరెక్ట్గా నోడల్ అధికారులకి అంటే గవర్నమెంట్ ఏజెన్సీ కానివ్వండి, నెట్ క్యాప్ వీళ్ళకి మాత్రమే ప్రజెంట్ యాక్సెసిబిలిటీ ఉంది. ఛార్జింగ్ స్టేషన్ ఈ సబ్సిడీస్ బెనిఫిట్ పొందాలంటే ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్ మాత్రమే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్లో అయితే ఇనిషియేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. కామన్ సిటిజన్స్ డైరెక్ట్గా అప్లికేషన్స్ లాంటివి పెట్టడానికి అయితే వీలు లేదు. మరి ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది కదా, మరి మీకు ఎంత చెప్పాను 4 కేటగిరీస్ కింద సబ్సిడీస్ ఇస్తున్నారని చెప్పారు కదా, మరి కేటగిరీ సిలో ప్రైవేట్ సిస్టమ్ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కదా, అంటే షాపింగ్ మాల్స్, ప్రైవేట్ హైవేస్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు కదా అంటే పెట్టుకోవచ్చు. బట్ అది డైరెక్ట్గా పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ లేకపోతే ప్రైవేట్ హోటల్ వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలంటే మీకు ఇందాక చెప్పిన 4 సంస్థలు ఉన్నాయి కదా, సెంట్రల్ సంబంధించిన మినిస్ట్రీస్, స్టేట్ గవర్నమెంట్స్ వీళ్ళు ఆల్రెడీ ఒక టెండర్ వేసి ఆ టెండర్ వేసిన ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్ వీళ్ళు పెడదాం అనుకుంటారు కదా, అలా పెడదాం అనుకున్న లొకేషన్లో మీ రెస్టారెంటో లేకపోతే మీ ల్యాండ్ ఏమైనా అవైలబిలిటీ ఉందనుకోండి, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళకు వచ్చిన టెండర్ని మీకు షేర్ చేసుకుంటారు. అంటే మీకు ఆ ప్రాజెక్ట్ని మీ లొకేషన్లో మీరు కావాలంటే ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకుంటామని చెప్పి మీకు అమౌంట్ ఇస్తారు. అంతేగాని సబ్సిడీ మీకు రాదనమాట. ఈ ప్రాసెస్ అంతా జరిగేది వీళ్ళ మెయిన్ హెడ్స్ అంతా గవర్నమెంట్ బాడీస్ త్రూనే జరుగుతాయి అనమాట. ఫండింగ్ అలొకేషన్ అంతా మీకు డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చి సబ్సిడీ బెనిఫిట్ అయితే మీకు రాదనమాట. ఇక తర్వాత అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మనకి సబ్సిడీ అయితే ఉంటుందో ఛార్జింగ్ స్టేషన్కి సబ్సిడీ వస్తుందా లేకపోతే ఇతర ఎక్విప్మెంట్కి సబ్సిడీ వస్తుందా అంటే, మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా కేటగిరీ ఏ, కేటగిరీ బి వరకు మీకు చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్కి, హెచ్టీ మరియు ఎల్టీ కేబుల్ లైన్స్కి, ఎలక్ట్రికల్ ప్యానెల్స్కి, సివిల్ ఫౌండేషన్స్కి, ప్రొటెక్షన్ సిస్టమ్స్కి వీటన్నిటికీ కూడా మీకు సబ్సిడీ వస్తుంది. ఈవెన్ ఛార్జర్ సంబంధించిన కనెక్టర్స్ కూడా కేటగిరీ ఏ, కేటగిరీ బి సంబంధించిన లొకేషన్స్లో ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. మరి వేటికి రాదంటే కనుక సెక్షన్ సి మరియు సెక్షన్ డి సంబంధించిన ప్లేసెస్లో మీకు ఛార్జింగ్ స్టేషన్ పెట్టినందుకు ఛార్జర్స్ మీద అయితే మీకు సబ్సిడీ అయితే రాదనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, అసలు సిపిఓ బిడ్డింగ్ మెథడ్ అంటే ఏంటి? దీన్ని ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ అని కూడా పిలుస్తారు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు ఎంత చెప్పినట్టుగా గవర్నమెంట్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, నెట్ క్యాప్ కానివ్వండి, డిఫరెంట్ ఏజెన్సీస్ అయితే ఉంటాయో వీళ్ళు డైరెక్ట్గా
పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ కి అప్లై చేసుకుని వాళ్ళకి ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది అనుకోండి, మరి డైరెక్ట్ గా వాళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టలేకపోవచ్చు కదా. అంటే నెట్ క్యాప్ వాళ్ళు డైరెక్ట్ గా ఛార్జింగ్ స్టేషన్ పెట్టకుండా వాళ్ళు కావాలనుకుంటే థర్డ్ పార్టీస్ లైక్ టాటా పవర్ కానివ్వండి, లేకపోతే చార్జ్ జోన్ కానివ్వండి, ఇతర ఛార్జింగ్ స్టేషన్స్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ కంపెనీస్తో టైప్ అవ్వచ్చు కదా. దాన్నే సిపిఓ అని అంటారు అనమాట. సో ఇలాగా సిపిఓస్ ద్వారా ప్రైవేట్ గా కంపెనీస్ వరకు ఈ ప్రాజెక్ట్ లో ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వచ్చు. డైరెక్ట్ గా ఈ కంపెనీస్ ఇన్వాల్వ్ అవడానికి లేదు. గవర్నమెంట్ టెండర్ ఆల్రెడీ ఓకే చెప్పి ఆ ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ కావాలంటే ఈ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం కోసం ప్రైవేట్ ఆపరేటర్స్ తో టైఅప్ అవ్వచ్చు అనమాట. అక్కడ మీకు నోడల్ ఏజెన్సీస్ నుంచి వీళ్ళు కనెక్ట్ అయ్యి దాని తర్వాత ప్రాజెక్ట్ అనేది వాళ్ళ ద్వారా అయితే చేపిస్తారు అనమాట. ఇక్కడ ఇన్స్టాలేషన్ కానివ్వండి, మెయింటెనెన్స్ అన్ని కూడా సిపి వాళ్ళు అయితే చూసుకుంటారు. ఇక్కడ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ లేకపోతే ఏజెన్సీస్, నోడల్ ఏజెన్సీస్ ద్వారా ఆపరేషన్ జరుగుతాయి కాబట్టి అక్కడ ప్రాఫిట్ కానివ్వండి లేకపోతే ఇతర ఇనీషియల్ గా పెట్టే పెట్టుబడులు ఏదైతే ఉంటుందో ఆ రేషియోస్ అనేవి వీళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మీకు ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి మాకు మీరు ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు కాబట్టి మాకు ఎంతో కొంత రేషియో లాంటిది చూస్ చేయండి, అలాంటి వాళ్ళు ఎకనామిక్స్ లాంటివి అయితే మాట్లాడుకుంటారు అనమాట. ఇది సిపిఓ ద్వారా జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మీకు కనుక ఒక ప్రైమ్ లొకేషన్ ఉందనుకోండి, మరి దాని ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందంటే అది ఎలా అవకాశం ఉందంటే, ఉదాహరణకి గవర్నమెంట్ నుంచి ఒక టెండర్ తీసుకున్నారు, వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చింది, వాళ్ళు ఒక పలానా హైవే దగ్గర ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనుకున్నారు. అలా పెట్టాలనుకున్నప్పుడు మీ యొక్క ఏరియా వాళ్ళకి కనిపించింది అనుకోండి, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి టైప్ అవుతారు కదా, అప్పుడు లీజ్ ద్వారా మీకు అమౌంట్ అయితే పే చేస్తూ ఉంటారు. అలాగా ఇక్కడ ఎక్కడ కూడా డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి వచ్చిన సబ్సిడీ మీకు ఇవ్వట్లా. ఒక ప్రాజెక్ట్ గవర్నమెంట్ స్టేట్ బాడీ కానివ్వండి వేరే వాళ్ళు వచ్చిన ఆ టెండర్నే మీకు అప్పచెప్పి వాళ్ళకు వచ్చిన అమౌంట్లో కొంత అమౌంట్ మీకు ఇస్తారు. అంతేగాని డైరెక్ట్గా గవర్నమెంట్ ఇచ్చి వచ్చిన అమౌంట్ మీకు ఇవ్వరు అనమాట. ఏదైనా సరే గవర్నమెంట్కే ఫస్ట్ ప్రాజెక్ట్ వస్తుంది, ఆ తర్వాత మీకు ఏమైనా ఆ లొకేషన్స్లో మీకు ల్యాండ్ ఉంటే వాళ్ళతో టైఅప్ అవుతే మీకు ఆ అమౌంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సిపిఎస్తో పార్ట్నర్షిప్ అవడం కానివ్వండి, టెండర్ సైట్స్ బిడ్ ప్రొవైడర్ కింద లేకపోతే ఇలా మల్టిపుల్ వేస్లో మీరు అమౌంట్ అయితే ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మోర్ ఆర్ లెస్ డైరెక్ట్ గవర్నమెంట్తో టైఅప్ అయినా అవ్వకపోయినా మీ ఓన్గా కూడా కావాలంటే మీ ల్యాండ్ని వేరే వాళ్ళకి కూడా కావాలంటే ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవడానికి మీరు కావాలంటే లీజ్ పద్ధతిలో మీరు అమౌంట్ అయితే సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ పోర్టల్ ఏముంటుంది, సో ఈవీపీఎస్సీ ప్రపోజల్ అయితే ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అయితే అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత చార్జర్ కాన్ఫిగరేషన్, అది సిసిఎస్ టైప్ 2నా ఏసీ టైప్ 2నా లేకపోతే స్వాపింగ్ సంబంధించిన స్టేషన్స్ అనేది మెన్షన్ చేస్తారు. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం కోసం దానికి సంబంధించిన ప్రపోజల్, దానికి సంబంధించిన ఫైల్స్ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేస్తారు. అడ్వాన్స్ అమౌంట్ అలానే బ్యాలెన్స్ అమౌంట్ ఏంటనేది అక్కడైతే మెన్షన్ చేసుకుంటారు. ఆ తర్వాత యూటిలైజేషన్ చార్ట్ అనమాట, వాళ్ళు పెట్టినట్టుగానే నిజంగా ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారా లేదా, వాళ్ళు ఏదైతే డాక్యుమెంట్స్ లో పెట్టిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా వీళ్ళు టాలీ చేసుకుంటారు అనమాట. ఫైనల్ గా పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్ రిలేటెడ్ గా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్న ముఖ్య అంశాలు ఇవి అనమాట. నార్మల్ పబ్లిక్ కి, కామన్ పర్సన్ అయితే డైరెక్ట్ గా ఈ పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మీరు టెండర్ లాంటిది వేయడానికి పాసిబిలిటీ లేదు. రెండోది, స్మాల్ బిజినెస్ మెన్ కూడా ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. సెల్ఫ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్స్ లేవు. మరి ఎవరు ఈ ప్రాజెక్ట్లో పాల్గొనొచ్చంటే, ఎవరికి సబ్సిడీస్ వస్తాయంటే గవర్నమెంట్ ఎలిజిబుల్ ఎంటిటీస్, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనమాట, అలానే రాష్ట్ర నోడల్ ఏజెన్సీస్, వీళ్ళు మాత్రమే గవర్నమెంట్ ఎలిజిబుల్ ఎంటిటీస్ ద్వారా టెండర్స్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక ప్రైవేట్ కంపెనీస్ ఇండైరెక్ట్గా ఎలా దీని ద్వారా బెనిఫిట్ పొందొచ్చు అంటే కనుక సిపిఓ టెండర్ భాగస్వామ్యం ద్వారా, ల్యాండ్ లేదా హౌసింగ్ లీజ్ ద్వారా, ప్రాజెక్ట్ సంబంధించిన సబ్ కాంట్రాక్ట్ ద్వారా మాత్రమే మీకు ఇండైరెక్ట్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్ ద్వారా మీకు బెనిఫిట్ అనేది లభించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడెక్కడా కూడా మీ యొక్క సింగిల్ పర్సన్గా మీరు ఛార్జింగ్ స్టేషన్ పెట్టేసి దానికి నాకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అయితే ఇచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఛార్జింగ్ స్టేషన్ పెడితే మీకు డబ్బులు అయితే ఇవ్వట్లేదు, లేదంటే ఈ పర్టికులర్ స్కీమ్లో మీరు టెండర్ పెట్టడానికి కూడా మీకు అవకాశం అయితే లేదు. కేవలం గవర్నమెంట్ బాడీస్ మాత్రమే ఇందులో టెండర్ వేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళు సెర్టైన్ ఛార్జింగ్ స్టేషన్ ఆపరేటర్ కంపెనీస్కి వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ని సబ్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే అవకాశాలు అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. స్టిల్ మీకు ఇంకా ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే, అంటే మీకు
ఛార్జింగ్ స్టేషన్ పెట్టాలనే ఒక ఆలోచన ఉంది. మీకు ఏమైనా కన్సల్టేషన్ కావాలనుకుంటే మేము మీకు డిస్క్రిప్షన్‌లో ఒక ఫామ్ అయితే ఇస్తాము. ఆ ఫామ్ లింక్ ఫిల్ చేస్తే గనక మా టీమ్ అయితే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. మీరు ఆ ఫామ్ లింక్ అయితే ఫిల్ చేయండి. లేదంటే స్క్రీన్ మీద మన వాట్సాప్ నంబర్ అయితే కనిపిస్తుంది. ఆ వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ అయినా చేయొచ్చు. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఓనర్‌షిప్ మాతో షేర్ చేద్దాం అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరాడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఏఐ కనుక ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get